శ్రీ మధ్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర 1984లో నందమూరి తారక రామారావు దర్శకత్వంలో విడుదలైన చిత్రం. కాలజ్ఞానిగా ప్రసిద్ధుడైన ఈ యోగి పురుషుని జీవిత కథను నందమూరి తారక రామారావు ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. తానే స్వయంగా నటించి దర్శకత్వం వహించారు. రాజకీయాలలోకి వచ్చిన కొద్ది కాలానికే ఈ సినిమా భారీ అంచనాలతోనూ కొన్ని వివాదాలతోనూ రాజకీయ దుమారాలతోనూ విడుదలైంది. 1980లో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమై 1981లో పూర్తయింది. అయితే విడుదల అంత సులభం కాలేదు. సినిమాలోని కొన్ని అంశాలపై సెన్సార్ అభ్యంతరం చెప్పడంతో 3 ఏళ్లు న్యాయ పోరాటం చేసి విజయం సాధించారు ఎన్టీఆర్. 1984లో విడుదలై ఘన విజయం సాధించింది. రామకృష్ణ సినీ స్టూడియోస్ పతాకంపై నందమూరి హరికృష్ణ నిర్మాతగా నిర్మించిన చిత్రం. ఈ చిత్రానికి సువర్ణ దక్షిణామూర్తి గారు సంగీతాన్ని అందించారు. మూవీలో ఎన్టీ రామారావు, బాలకృష్ణ, కాంచన, దేవిక, కైకాల సత్యనారాయణ, అల్లు రామలింగయ్య, ప్రభ, మిక్కిలినేని రుషేంద్రమణి, ముక్కామల కృష్ణమూర్తి, హరీష్ కుమార్, చలపతిరావు, రాళ్లపల్లి, పీజే శర్మ, అన్నపూర్ణమ్మ, రతి అగ్నిహోత్రి ముఖ్య నటీనటులు. మూవీలో నటీనటులు రియల్ లైఫ్లో ఎలా ఉన్నారో, అసలు ఉన్నారో లేదో ఈ వీడియోలో తెలుసుకుందాం. మూవీలో వీరబ్రహ్మేంద్ర స్వామి పాత్రలో నటించిన నందమూరి తారక రామారావు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 18 జనవరి 1996లో హైదరాబాద్లో స్వర్గస్థులైనారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు 72 సంవత్సరములు. మూవీలో గోవిందమ్మ పాత్రలో నటించిన కాంచన గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు. ఆమె ప్రస్తుత వయస్సు 86 సంవత్సరములు. మూవీలో సయ్యద్ సిద్ధయ్య పాత్రల్లో నటించిన బాలకృష్ణ గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు. ఆయన ప్రస్తుత వయస్సు 65 సంవత్సరములు. మూవీలో రజియా పాత్రలో నటించిన రతి అగ్నిహోత్రి గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు. ఆమె ప్రస్తుత వయస్సు 64 సంవత్సరములు. మూవీలో విషవాద పాత్రలో నటించిన ప్రభా గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు. ఆమె ప్రస్తుత వయస్సు 64 సంవత్సరములు. మూవీలో గొల్లల పాత్రలో నటించిన దేవిక గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేరు. ఆమె 2 మే 2002లో చెన్నైలో స్వర్గస్థులైనారు. ఆమె చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆమె చనిపోయే నాటికి ఆమె వయస్సు 59 సంవత్సరములు. మూవీలో ముస్లిం పాత్రలో నటించిన ముక్కామల కృష్ణమూర్తి గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 10 జనవరి 1987లో స్వర్గస్థులైనారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు 67 సంవత్సరములు. మూవీలో సయ్యద్ తల్లి పాత్రలో నటించిన అన్నపూర్ణమ్మ గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు. ఆమె ప్రస్తుత వయస్సు 71 సంవత్సరములు. మూవీలో కక్కడు పాత్రలో నటించిన కైకాల సత్యనారాయణ గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 23 డిసెంబర్ 2022లో హైదరాబాద్లో స్వర్గస్థులైనారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు 87 సంవత్సరములు. మూవీలో కక్కడు భార్య పాత్రలో నటించిన కవిత గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు. ఆమె ప్రస్తుత వయస్సు 60 సంవత్సరములు. మూవీలో సుల్తాన్ పాత్రలో నటించిన చలపతిరావు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు.
ఆయన 24 డిసెంబర్ 2022లో హైదరాబాదులో స్వర్గస్థులైనారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు 78 సంవత్సరములు. మూవీలో మునసబ్ పాత్రలో నటించిన పీజే శర్మ గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 14 డిసెంబర్ 2014లో హైదరాబాదులో స్వర్గస్థులైనారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు 81 సంవత్సరములు. మూవీలో వీరబ్రహ్మేంద్ర స్వామి తల్లి పాత్రలో నటించిన ఋష్యేంద్రమణి గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేరు. ఆమె 17 ఆగస్టు 2002లో చెన్నైలో స్వర్గస్థులైనారు. ఆమె చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆమె చనిపోయే నాటికి ఆమె వయస్సు 85 సంవత్సరములు. మూవీలో శివకోటయ్య పాత్రలో నటించిన మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 23 ఫిబ్రవరి 2011లో విజయవాడలో స్వర్గస్థులైనారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు 96 సంవత్సరములు. మూవీలో కరణం పాత్రలో నటించిన అల్లు రామలింగయ్య గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 31 జూలై 2004లో హైదరాబాదులో స్వర్గస్థులైనారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు 81 సంవత్సరములు. మూవీలో భూషయ్య పాత్రలో నటించిన రాళ్లపల్లి గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 17 మే 2019లో హైదరాబాద్లో స్వర్గస్థులైనారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు 73 సంవత్సరములు.